హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం కరిపాయ సిరప్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్: ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోస్ మాత్రమే వాడాలి. లెట్ us స్టార్ట్. కరిపాయ సిరప్ ని మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది మరియు దీని ఎంఆర్పి మనకి 150 ml గాను ₹356. ఇప్పుడు మనం ఈ సిరప్ వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుందాం. దీనిని ప్రధానంగా శరీరంలో ఉన్న ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా దీనిని మనకి డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చినప్పుడు మన శరీరంలో పడిపోయిన ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడానికి మనకి డాక్టర్స్ సాధారణంగా ఈ సిరప్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. అదేవిధంగా దీనిని ఉబ్బరము మరియు దీర్ఘకాలిక ఇండైజెషన్ ప్రాబ్లమ్స్కి చికిత్సగా కూడా మనకి ఈ సిరప్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీన్ని కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులను సులభంగా అరిగించడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా దీనిని మనం అల్సర్స్, మన కడుపులో ఉన్న అల్సర్స్‌ను తగ్గించడానికి కూడా మనకి ఈ సిరప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఈ సిరప్ ఏ విధంగా పనిచేస్తుంది, మరి దీనిలో ఏ అవస్థలు ఉన్నాయో తెలుసుకుందాం. దీనివల్ల మీకు ఈ సిరప్ పైన కొంత అవగాహన కలుగుతుంది. ఇందులో ప్రధానంగా మనకి బొప్పాయి ఆకు సారం ఉంటుంది. మనకి ఈ ఇమేజ్‌లో చూపించిన విధంగా పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్. మనకి ఈ సిరప్ అంతా కూడా మనకి ఓన్లీ బొప్పాయి ఆకు సారం మాత్రమే ఉంటుంది. మనకి బొప్పాయి ఆకులో పెపైన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను మరియు కార్బోహైడ్రేట్లను సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అదేవిధంగా మనకి బొప్పాయి ఆకుకి అల్సర్స్ని తగ్గించే ఒక లక్షణం ఉంది. మనకి ఈ సిరప్లో మొత్తం బొప్పాయి ఆకు సారం ఉండడం వల్ల ఈ సిరప్ అనేది అల్సర్స్కి చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా బొప్పాయి ఆకు సారం ప్లేట్లెట్స్ ఏర్పడడానికి సంబంధించిన 2 జన్యువుల్ని యాక్టివేట్ చేస్తుంది. అందువల్ల మనకి డెంగ్యూ ఫీవర్ లాంటి సందర్భంలో ఈ ప్లేట్లెట్ ఉత్పత్తిని ఇది బాగా పెంచుతుంది. అదేవిధంగా బొప్పాయి ఆకు సారంలో మనకి చాలా బయోకెమికల్స్ ఉంటాయి. ఇవి మన ఎముక మధ్య బోన్ మ్యారోని యాక్టివేట్ చేయడం వల్ల మనకి ఈ బోన్ మ్యారో నుంచి మనకి ప్లేట్లెట్ సంఖ్య అనేది చాలా ఎక్కువగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం అసలు డెంగ్యూ ఏ విధంగా వస్తుంది మరియు డెంగ్యూ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. డెంగ్యూ అనేది ఇప్పటికే 150 దేశాల్లో ఉంది. ఆల్మోస్ట్ ప్రపంచం అంతా కూడా డెంగ్యూ అనేది ఉంది. డెంగ్యూ అనేది ఒక ఆడదోమ. ఆ ఆడదోమ కూడా దానికి ఒక వైరస్ సోకాక మాత్రమే ఆ ఆడదోమ మనకు కుడితే మనకి ఈ డెంగ్యూ ఫీవర్ వస్తుంది. అదేవిధంగా ఈ ఆడదోమకి వన్స్ ఆ వైరస్ వచ్చాక అది చనిపోయే వరకు ఎవరు కుట్టినా సరే వాళ్ళకి ఈ డెంగ్యూ అనేది వస్తుంది. ఇప్పుడు మనం డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు తెలుసుకుందాం. డెంగ్యూ జ్వరం మనకి సాధారణంగా వెరీ హై టెంపరేచర్, చాలా ఎక్కువ జ్వరం ఉంటుంది. అదేవిధంగా తలనొప్పి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మన కళ్ళ వెనక కూడా నొప్పులు, మన చర్మం పైన దద్దుర్లు, అదేవిధంగా మనకి శరీరము మరియు జాయింట్స్ అనే విపరీతమైన నొప్పి, వామిటింగ్స్ కూడా చాలా ఎక్కువ అవుతాయి. మీకు ఇటువంటి ఏ లక్షణాలు ఉన్నా సరే మీరు వెంటనే వితౌట్ మనం ఏ టైం వేస్ట్ చేయకుండా వెంటనే డెంగ్యూ టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఎందువల్ల అంటే మనకి ప్లేట్లెట్ సంఖ్య అనేది రోజు రోజుకి తగ్గుతూ ఉంటుంది. అందువల్ల మీరు ఎంత వేగంగా డెంగ్యూ టెస్ట్ చేసుకుంటే అంత మంచిది. అదేవిధంగా చాలామంది డెంగ్యూ అనేది ఒకసారి వస్తే రెండోసారి రాదే అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందువల్లంటే మనకి డెంగ్యూలోనే 4 రకాల వైరస్లు ఉన్నాయి. అందువల్ల మీకు ఫస్ట్ టైం ఒక వైరస్ దోమ వచ్చి కుట్టిందంటే మీకు ఒక రకమైన డెంగ్యూ అనేది మనకు వస్తుంది. రెండోసారి వేరే రకం వైరస్, డెంగ్యూలోనే వేరే రకం వైరస్ దోమ వచ్చి కుట్టిందంటే మీకు డెంగ్యూ మళ్ళీ వస్తుంది. అందువల్ల మీరు ఎప్పుడు కూడా డెంగ్యూ అనేది మనకి ఎన్నిసార్లైనా రావచ్చు. అదేవిధంగా మనకి రెండోసారి డెంగ్యూ వచ్చిందంటే చాలా తీవ్రంగా ఉంటుంది. అందువల్ల మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం దోమతెర వాడడం, అదేవిధంగా ఆల్ అవుట్ పెట్టుకోవడం, బయటికి మంచి ఈవినింగ్ టైంలో మనం చిన్నపిల్లల్ని కూడా బయటికి తీసుకువెళ్ళకపోవడం చాలా మంచిది. ఇప్పుడు మనం ఈ సిరప్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. దీనివల్ల నిద్రలేమి, తలనొప్పి, వికారము, వగద లాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు మనం ఈ సిరప్ని ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయాలు తెలుసుకుందాం. దీన్ని మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోస్ మాత్రమే వాడాలి. డాక్టర్ ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు మాత్రమే వాడాలి. అదేవిధంగా రోజు మనం ఒకే టైంలో ఈ సిరప్ అనేది వాడితే మనకి చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా దీన్ని డైరెక్ట్ సన్లైట్లో ఉంచకూడదు. ఓన్లీ మనం కూల్ అండ్ డ్రై ప్లేస్లో ఉంటారు. అదేవిధంగా దీన్ని చిన్నపిల్లలకు అందకుండా ఎత్తులో ఉంచడం చాలా మంచిది. ఇందులో మనకి ఆరెంజ్ ఫ్లేవర్ అనేది లభిస్తుంది. మనకి ఇన్ కేస్ మీరు ఒక డోస్ వేసుకోవడం మర్చిపోతే మీరు సాధారణంగా వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే వెంటనే మీ డోస్ వేసుకోండి. లేదు ఇది మీరు మరలా డోస్ వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే తప్పిన డోస్ మానేసి మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి మీ డోస్ వేసుకోండి. అదేవిధంగా మనం ఏదైనా సిరప్ కానీ ట్యాబ్లెట్ కానీ ఒకసారి వేసుకునే ముందు ఒకసారి ఎక్స్పైరీ డేట్ చూసి ఎక్స్పైరీ డేట్ లోపు ఉంటేనే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం కరిపాయ సిరప్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలు తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని ట్యాబ్లెట్స్ మరియు సిరప్స్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.